వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెక్ ప్రశాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఏం లేదు, మనం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో తోటి, ఇంట్రెస్టింగ్ అన్బాక్స్ తోటి మీ ముందుకు రావడం అయితే జరిగింది. సో వీడియో ఒక థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో చెప్పడం అనేది వేస్ట్. సో మనకి రీసెంట్ గానే జియో ఒక కీప్యాడ్ మొబైల్ అయితే మార్కెట్ లో లాంచ్ చేసింది. సో నిన్న జూలై 7th నుంచి అయితే దాన్ని సేల్ లోకి తీసుకొచ్చారు. సో దాంతో పాటే మనకి కార్బన్ తో టైఅప్ అయ్యి కూడా వేరే మొబైల్ కూడా లాంచ్ చేశారు. అదే కార్బన్ భారత్ K1 4G పేరుతోటి. సో ఇది కూడా జియోతో కొలాబరేట్ అయ్యే ఇది లాంచ్ చేశారు. సో నాకు తెలిసి ఇది జియోకి జియో భారత్ V1 అనుకుంటాను. అండ్ అదే విధంగా జియో డైరెక్ట్ గా జియో బ్రాండింగ్ తోటి వస్తుంది. సో అది జియో భారత్ V2 వెర్షన్. అండ్ ఫ్యూచర్ లో V3 కూడా రాబోతుంది అని చెప్పి అయితే చిన్న రూమర్ అయితే ఉంది. సో అది ఫ్యూచర్ లో వస్తుంది. దాని గురించి కూడా మీకు ఎటువంటి అప్డేట్ అయితే ఇస్తాను. సో ప్రెసెంట్ ఈ వీడియోలో మనం కార్బన్ యొక్క జియో భారత్ K1 అనేది ఏ విధంగా ఉంది, అండ్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంది, అండ్ దీని యొక్క ఫీచర్స్ ఏ విధంగా ఉంది, అండ్ మనకి జియో సిమ్ మాత్రమే పనిచేస్తుందా, లేక వేరే ఎయిర్టెల్ కానీ విఐ కానీ ఏ నెట్వర్క్ సిమ్ వేసినా సరే పనిచేస్తుందో లేదా అనేది కూడా ఈ వీడియోలో అయితే మొత్తం టెస్ట్ చేద్దాం. సో మరి అవన్నీ తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ అన్బాక్సింగ్ అయితే క్రేజీగా ఉండబోతుంది. సో మరి లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. చూస్తున్నారు కదా మరి మొబైల్ కార్బన్ భారత్ K1 4G అనేది మనకి ఈ విధంగా అయితే మోడల్ నేమ్ తో పాటు అండ్ కింద ఇక్కడ మనకి జియో ఇన్సైడ్ అని చెప్పి ఒక బ్రాండింగ్ అయితే ఇచ్చున్నారు. సో మొబైల్ యొక్క పిక్చర్ అయితే ఈ విధంగా ఉండబోతుంది. అండ్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఉండబోతుంది అయితే తెలుస్తుంది. సో మరి లోపల ఏ విధంగా కలర్ ఉంది అనేది మనం అన్బాక్స్ చేసి చూద్దాం. ఈ లోపు దీని యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే ఉన్నాయండి ఇక్కడ మీరు స్క్రీన్ మీద క్లియర్ గా చూడవచ్చు. సో మనకి ఇది జియో సినిమా సపోర్ట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా జియో SAVAAN అండ్ HD వాయిస్ కాలింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది అయితే చెప్తున్నారు. ఎందుకంటే 4G కనెక్టివిటీ కాబట్టి వస్తుంది కాబట్టి. అండ్ అదేవిధంగా డిస్ప్లే సైజ్ వచ్చేసి 1.77 ఇంచెస్, అది 4.7 సెంటీమీటర్స్ లో ఉంటుంది. అండ్ అదేవిధంగా వీడియో రికార్డింగ్ అండ్ వీడియో ప్లేయర్ ఉంటుంది. అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసరి మనకి 0.3 మెగాపిక్సెల్స్ మాత్రమే ఉంటుంది, అంత క్వాలిటీ అయితే ఉండదు. అండ్ వైర్లెస్ FM అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి మనకి 1000 mAh బ్యాటరీ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా LED టార్చ్ అయితే ఉంది. సో అండ్ అదేవిధంగా మనకి SD కార్డ్ యూజ్ చేసి 128 GB వరకు అయితే మనం మెమరీ అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా అదర్ సైడ్ చూసుకుంటే మనకి ఈ విధంగా జియో బ్రాండింగ్ అయితే ఉంది, జియో ఇన్సైడ్ అని చెప్పి. సో మరి ఈ విధంగా ఎక్కడ కూడా జియో ఇన్సైడ్ అండ్ అదేవిధంగా రైట్ సైడ్ లో కూడా జియో ఇన్సైడ్ అయితే రాస్తున్నారు. సో మరి చూసుకుంటే మనకి దీని యొక్క ప్రైసింగ్ అండ్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అండ్ కొన్ని కంటెంట్స్ ఏంటంటే ఉన్నాయి ఇక్కడ అన్ని మొత్తం మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో మరి ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాం లోపల ఏంటంటే అనిపిస్తుంది. కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ బాక్స్ లో ఉన్న కంటెంట్స్ చూసుకుంటే మనకి ఈ విధంగా కొన్ని వారంటీ పేపర్స్ అండ్ అదేవిధంగా ఒక చార్జర్, ఇది కార్బన్ కంపెనీ చూస్తే అసలు విషయం తెలుస్తుంది ఎంత అనేది. ఓ మై గాడ్, ఏంటిది ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నా కదా ఎంత చీప్ క్వాలిటీగా అయితే గమ్మింగ్ అయితే చేస్తున్నారు. వేరే ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూస్తున్నారు కదా మొబైల్ ఏ విధంగా అయితే ఎంత క్వాలిటీలో అయితే ఇచ్చున్నారు. సో ఇక్కడ మనకి స్క్రీన్ మీద గమ్మింగ్ అయితే చూసా ఇంకా అలాగే ఉంది. ఇంకా చాలాసేపు అయితే క్లీన్ చేశాను కానీ ఈ షేడ్స్ అయితే పోవట్లేదు. అండ్ ఇది కొంచెం మంచి క్వాలిటీ ఇస్తే బాగుందని అయితే అనిపించింది నాకైతే. చాలా కట్టింగ్ ఉంటుంది కొత్త మొబైల్ ఈ విధంగా ఉంటుంది అంటే అనమాట. కస్టమర్స్ చాలా డిసప్పాయింట్ అవుతారు. అండ్ అదేవిధంగా మొబైల్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే మనకి టాప్లో మనకి ఇక్కడ 4.5 సెంటీమీటర్స్ డిస్ప్లే ఇచ్చున్నారు. అండ్ ఎంత ఇచ్చున్నారు కానీ బజిల్స్ అయితే చాలా వరకు అయితే గ్యాప్ ఉందన్నమాట. డిస్ప్లే మాత్రం మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ గమ్మింగ్ వల్ల మీకు క్లియర్ కనిపించట్లేదు. అండ్ అదేవిధంగా డిస్ప్లే అయితే చాలా చిన్న సైజ్. అండ్ ప్రీవియస్గా మనకి జియో లాంచ్ చేసిన మొబైల్తో పోల్చుకుంటే కనుక డిస్ప్లే అయితే చాలా చిన్న సైజ్ ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడాను దాని అంత క్వాలిటీగా లేదు. అండ్ మనకి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎటువంటి బటన్స్ అయితే ఉండవు కీప్యాడ్ లాగా. అండ్ బాటంలో చూసుకుంటే మనకి మైక్ అండ్ అదేవిధంగా 3.5 mm హెడ్ఫోన్ జాక్ అండ్ అదే ఛార్జింగ్ పిన్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు. అండ్ అదే టాప్లో చూసుకుంటే మనకి ఒక టార్చ్ లైట్ అయితే ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ మనం ఓపెన్ చేసి చూసుకుంటే సిమ్ ఏవైనా ఉందో లేదా ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రీవియస్గా లాంచ్ చేసిన జియో మొబైల్స్లో లాగే ఉంది. చూస్తుంటే ఒక సిమ్ అండ్ ఒక మెమరీ కార్డ్ అయితే మనం ఇన్సర్ట్ చేసుకుని మ్యూజిక్స్ కానీ వీడియో కానీ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కానీ మనకి ఇంతకుముందు మొబైల్స్లో అయితే మనకి జియో సిమ్ అనేది ఇన్బిల్ట్ మొబైల్తో పాటు వచ్చేది. సో దీంట్లో మనకి అటువంటి మొబైల్స్ సిమ్ అయితే ఏం రాలేదు. సో మనం
దీంతో పాటు ఒక మొబైల్ అనేది సిమ్ అనేది కూడా యాక్టివేషన్ చేసి తీసుకోవాలని కస్టమర్ సేల్ చేయాలని అయితే చెప్పారు డిస్ట్రిబ్యూటర్ గారు. సో నేను నా దగ్గర ఉన్న సిమ్ అయితే నేను ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్న మొబైల్ అయితే మనకు సపోర్ట్ చేస్తాను లేదని అయితే నేను ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. సో ప్రెజెంట్ మనం ఒకసారి బ్యాటరీ వేసి ఆన్ చేద్దాం, మనకి బూటింగ్ సిస్టమ్ ఎలాగుందో అనేది చూద్దాం. సో ఇది బ్యాటరీ వచ్చేసరి మనకి నోకియా బ్యాటరీ అంటాం కదా, అదే మోడల్ అనమాట. సో మనకి కెమెరా అంతంత మాత్రం ఉంటుంది, ఎందుకంటే కీప్యాడ్స్లో అంత క్వాలిటీ ఏం రాదు కదా, విజిఏ కెమెరా ఉంటాయి కాబట్టి. సో మనకి ఇక్కడ పవర్ ఆన్ అయితే చేసి చూస్తాం ఏ విధంగా వస్తుంది అనేది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, కార్బన్ మొబైల్స్ అయితే వచ్చింది. సో ఇది కార్బన్ బ్రాండింగ్ కాబట్టి కార్బన్ మొబైల్స్ అనేది వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఇది మనకి లాంగ్వేజ్ అయితే మల్టిపుల్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి, హిందీ, బంగ్లా, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, మరాఠీ. సో విధంగా చాలా అయితే ఉన్నాయి. సో మనం డిఫాల్ట్గా రెగ్యులర్గా యూజ్ చేసేటట్టుగానే మనం ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఏ పాస్కోడ్ విల్ ప్రొటెక్ట్ యువర్ డాటా విల్ బి యూజ్ స్కిప్ అనమాట. పిన్ కోడ్ స్క్రీన్ లాక్ అంటారు కదా, సో స్క్రీన్ లాక్ అయితే సెట్ చేసుకోమంటుంది. తర్వాత చేసుకుందాం. ఐ యూ షూర్ వాంట్ స్కిప్, స్కిప్ చేద్దాం. సో మనకి కీప్యాడ్ మొబైల్స్ అనేది స్టార్టింగ్లో వేరేలా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో దీంట్లో మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే 4G సపోర్టెడ్ కదా. సో ఇక్కడ స్క్రీన్ మాత్రం చాలా చిన్నగా ఉందన్నమాట, అంత బ్రైట్గా కూడా లేదు. అండ్ మనకి ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ మెనూలో మనకి కొన్ని ఫంక్షన్స్ చూసుకుంటే కాల్ లాగ్, కాంటాక్ట్స్, మెసేజెస్, నోట్స్, టూల్స్ అండ్ మల్టీమీడియా, ఫైల్స్, సెట్టింగ్స్, కెమెరా, ఇది జియో సావన్ అండ్ అదేవిధంగా జియో సినిమా అండ్ అదేవిధంగా ఇంటర్నెట్ అండ్ క్లాక్. ఇవే మాత్రం మనకి కొన్ని ఐకాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అప్లికేషన్స్. మనకి దీంట్లో జియో వెర్షన్ V2లో అయితే మాత్రం మనకి యూపీఐ పేమెంట్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో మనకైతే ఎటువంటి యాప్ అయితే కనిపించలేదు. మరి మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చి జియో యాప్ అనేది ఇస్తారేమో. మనకి ప్రీవియస్గా లాంచ్ చేసిన మొబైల్స్ అయితే మనకి జియో స్టోర్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉండేది. సో దాని యాప్ నుంచి మనం ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ వేరే మనకి రిక్వైర్మెంట్ ఉన్న యాప్స్ అయితే మనం డౌన్లోడ్ చేసుకునే పాసిబిలిటీ అయితే ఉంది. సో దీంట్లో అయితే అటువంటివి ఏం లేదు. సో ఇక్కడ మనం సెట్టింగ్స్ మాట్లాడుకుంటే ప్రీవియస్గా మనకి జియో లాంచ్ చేసిన మొబైల్స్ అయితే రబ్బర్ కీప్యాడ్ ఉండేది. సో ఇది మొత్తం ప్లాస్టిక్గా ఉంది. సో మేబీ కీప్యాడ్ అయితే దీంట్లో మనకి డిస్టర్బ్ చేసే అవకాశం అయితే లేదు, ఎందుకంటే ప్రీవియస్గా లాంచ్ చేసిన మొబైల్స్ అన్నీ కూడాను మనకి కీప్యాడ్ దగ్గర చాలా బాగా అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాము కస్టమర్స్. అండ్ నేను కూడా పర్సనల్గా చాలా డిస్టర్బ్ అయ్యి ఉన్నాను. అంటే కస్టమర్స్ కూడా ఎవరెవరైతే జియో ఫోన్ ప్రీవియస్గా యూజ్ చేశారో వాళ్ళందరూ కూడా కీప్యాడ్ దగ్గర అంటే నావిగేషన్స్ బటన్స్ దగ్గర కానీ చాలా హార్డ్గా ఉండేది. పైకి క్లిక్ చేస్తే బాటంకి రావడం, కింద క్లిక్ చేస్తే సైడ్కి వెళ్ళిన, ఈ విధంగా కొంచెం కీప్యాడ్ అయితే కొంచెం ఫంక్షనల్ అయితే చాలా డిస్టర్బ్గా ఉండేది. సో దీంట్లో ఆ ప్రాబ్లం అయితే మనం చూసే అవకాశం అయితే లేదు, ఎందుకంటే కీప్యాడ్ అయితే ప్లాస్టిక్ ఇచ్చాను కాబట్టి చాలా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే జియో అయితే సపోర్ట్ చేసింది, జియో 4G అని చెప్పి అయితే వచ్చింది. అండ్ మెసేజెస్ కూడా రానే వచ్చింది అనమాట వెంటనే. ఇక్కడ మన నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో జియో సినిమా ఉంది అండ్ అదేవిధంగా జియో సావన్ ఉంది. ఒకసారి చెక్ చేసి చూద్దాం ఏ విధంగా పనిచేస్తుంది అనేది. న్యూ అండ్ అప్కమింగ్ అనమాట ఏటో ఉన్నాయి. మరి కొన్ని మెనూస్ అయితే ఉన్నాయి, గ్రిడ్ వ్యూలో ఉన్నాయి. ఇవన్నీ కూడాను మనకి స్మార్ట్ ఫోన్లో అయితే వేరేలాగా ఉంటుంది. అండ్ విక్రమ్ వేద, బ్లడీ డాడీ, సో ఇవన్నీ కొన్ని ఇవైతే ఉన్నాయి. సో ప్లే చేసి చూద్దాం. విక్రమ్ వేద ఇది కొన్ని సిరీస్ లాగా ఉన్నాయి అనమాట, ఎపిసోడ్స్ లాగా అయితే ఉన్నాయి. క్యాన్ ప్లే దిస్ వీడియో. కొన్ని ఫైల్స్ అయితే సపోర్ట్ చేయట్లేదు, మరి ఎందుకైతే ఇవన్నీ ఇచ్చున్నారేమో మనకు తెలియదు. జియో ఐపీఎల్ ఫైనల్ ఇదైతే ప్లే అయింది, ఐపీఎల్ ఫైనల్. కొన్ని వీడియోస్ అయితే మరి జియో సినిమాలో ఉన్న వీడియోస్ అయితే సపోర్ట్ చేయట్లేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత చిన్న స్క్రీన్ అయితే ఉంది. ఆడియో క్వాలిటీ కూడాను, సౌండ్ కూడా నాకు చాలా తక్కువ అయితే ఉంది. ఫుల్గానే ఉంది సౌండ్, అయినా సరే మనకి అంత ఆడియబిలిటీ అయితే లేదు. కొన్ని క్రికెట్ హైలైట్స్ అయితే అవుతున్నాయి కానీ, అండ్ బిగ్ బాస్ అయితే కొన్ని ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి.
ఇవి కూడా ప్లే అవ్వట్లేదు, కౌంట్ ప్లే అని వస్తుంది. కొన్ని అయితే ప్లే అవుతున్నాయి, కొన్ని ఎపిసోడ్స్ అయితే ప్లే అవుతుంది. సో నెట్వర్క్ అయితే బాగానే ఉంది, కానీ క్వాలిటీ అయితే మరి అంత చూసారు కదా, మనకి రొటేట్ చేస్తుంటే మనకి నెగిటివ్లో కనిపిస్తుంది అనమాట. 360 చూసారు కదా. ఆ డిస్ప్లే క్వాలిటీ అంటే కీప్యాడ్ మొబైల్స్ లాగే ఉంది, చాలా అంటే చాలా తక్కువ క్వాలిటీ అనమాట. సైడ్ యాంగిల్స్ అయితే వ్యూయింగ్ అస్సలు ఏం బాగాలేదు. సో మరి ఈ మొబైల్ ఎందుకు లాంచ్ చేశారు అనేది మనం చూసుకుంటే కనుక మనకి మన ఇండియాలోనే ఇంకా 25 కోట్ల మంది 25 కోట్ల మంది ఇంకా 2G మొబైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఆ కస్టమర్స్ అందరినీ కూడాను 4G మొబైల్స్ కన్వర్ట్ చేయడానికి అయితే జియో అయితే సాయశక్తిలో ప్రయత్నిస్తుంది, కానీ ప్రతిసారి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే మనం చూస్తున్నాము. ఎందుకంటే దీంట్లో యూట్యూబ్ కూడా లేదు, అండ్ ప్రీవియస్గా లాంచ్ చేసిన జియో మొబైల్స్ అయితే యూట్యూబ్ అయినా వచ్చేది. సో యూట్యూబ్ వీడియోస్ అయితే మనం వాచ్ చేసుకునే అయితే పాసిబిలిటీ అయితే ఉంది. ఇందులో మాత్రం ఓన్లీ జియో సినిమా యాప్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే జియో సావన్, సో అది కూడా ఒకసారి చెక్ చేసేద్దాం ఏ విధంగా పనిచేస్తుంది అనేది. ఇక్కడ నేను ఆటోమేటిక్గా అయితే లాగిన్ అయిపోయాను, మొబైల్ వెరిఫికేషన్ తోటి. సో లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకున్నాను. వీక్లీ టాప్ సాంగ్స్, ట్రెండింగ్ సాంగ్స్, న్యూ రిలీజెస్ అని ఉన్నాయన్నమాట. చూద్దాం ఏ సాంగ్స్ ప్లే అవుతుందో లేదో. సాంగ్స్ కూడా ప్లే అవుతుంది, ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే. జస్ట్ మనం లాగిన్ అయితే చాలు, సాంగ్స్ అనేవి ప్లే అవుతుంది. చూసి చాలా సంవత్సరాలు అయింది. అండ్ ఎప్పుడంటే నేను ప్రీవియస్గా కీప్యాడ్ మొబైల్స్లోనే మనకి నోకియాలో నేను యూజ్ చేశాను, నోకియా X2, అందులో నేను యూజ్ చేశాను అనమాట ఈ ఒపేరా మినీ. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ మనకి కార్బన్ హెల్ప్ ద్వారా జియో అండ్ కార్బన్ టైప్ అవడం వల్ల మళ్ళీ నేను ఒపేరా మినీ అయితే మొబైల్ అయితే ఒపేరా మినీ బ్రౌజర్ అయితే ఇక్కడ చూస్తున్నాను. సో ఒకసారి మనం యూట్యూబ్ అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం, మరి ఏ విధంగా ఓపెన్ అవుతుందో లేదో. సో దీన్ని బట్టి చూస్తుంటే మనకి మన దగ్గర ఉన్న మొబైల్ అయితే మన దగ్గర ఉన్న సిమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి మనం యూట్యూబ్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా వస్తుందో లేదో, అసలు సపోర్ట్ చేస్తుందో లేదో. ఇక్కడ చూస్తున్నారు కదా, మరి మనకి ఒపేరా మినీ త్రూగా యూట్యూబ్ అయితే ఓపెన్ చేయడానికి ట్రై చేశాను, కానీ ఇక్కడ మనకి సెర్చ్ చేస్తుంటే సరే ఈ విధంగా అయితే ఆగిపోతుంది. సో మరి మనకి ఇందులో యూట్యూబ్ అయితే ప్లే అయ్యే ఛాన్సెస్ లేదు, అసలు కనిపించట్లేదు. ఏవో వీడియోస్ అయితే వచ్చాయి, కానీ మరి ప్లే అవుతుందో లేదో తెలియట్లేదు. ఈ చిన్న డిస్ప్లేలో ఎంతవరకు చూద్దాం ఫ్రెండ్స్, మరి చెప్పండి. యూట్యూబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది కానీ. సో ఫ్రెండ్స్ మరి చూశారు కదా, జియో అండ్ కార్బన్ కంబైన్ అయ్యి ఒక మొబైల్ అయితే లాంచ్ చేశారు, కార్బన్ K1 4G అని చెప్పి. సో ఇది మనకి అంత వర్త్ అయితే నాకు అనిపించట్లేదు, ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా డెలికేట్గా ఉంది. ఎందుకంటే మామూలు ప్రీవియస్గా మనం యూజ్ చేసిన కొన్ని మొబైల్స్ ఉన్నాయి కదా కీప్యాడ్ మొబైల్స్, ఆ మొబైల్స్ లాగానే మనకి లుక్ అయితే ఉంది. కానీ జస్ట్ ఒక 4G కనెక్టివిటీ గురించి అయితే తీసుకునే పాసిబిలిటీ ఉంటే కనుక ఎవరైనా సరే తీసుకోవచ్చు. కాకపోతే మనం 4G అనేది ఎందుకు తీసుకుంటాం, ఇంటర్నెట్ గురించి అయితే తీసుకుంటాం. సో మరి ఇంటర్నెట్ గురించి తీసుకుంటే దీంట్లో అసలు ఇంటర్నెట్ అయితే వర్క్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు, ఎందుకంటే జియో సినిమా అండ్ అదేవిధంగా జియో సావన్ అండ్ మ్యూజిక్ గురించి, అండ్ అదేవిధంగా జియో సినిమా అయితే వీడియోస్ గురించి, అందులో కూడా కొన్ని మాత్రమే ప్లే అవుతుంది. అండ్ ప్రీవియస్గా ఉన్న జియో ఫోన్తో చూసుకుంటే మనకి వరస్ట్ అయితే, నాకైతే నా ఒపీనియన్ అయితే వరస్ట్ అయితే ఉంది ఇది. కాకపోతే మనకి డేటా ప్యాక్స్ రీఛార్జ్ ప్యాక్స్ గురించి చూసుకుంటే కనుక మనకి వేరే నెట్వర్క్స్ చూసుకుంటే మనకి ఇది డేటా కూడా వస్తుంది, కాబట్టి కొంచెం బెటర్ అయితే అని అనిపిస్తుంది. కానీ నార్మల్ యూజింగ్ అంటే మరి డేటా అంటే ఏంటి అంటే ఇంటర్నెట్ అంటే ఏంటి తెలియని వాళ్ళ కస్టమర్స్ ఉంటాయి కదా, 25 crores ఇంకా కస్టమర్స్ అయితే మన ఇండియాలోన ఓన్లీ 2G నెట్వర్క్ అయితే యూజ్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకైతే కొంచెం బెటర్ అయినా నేను అనిపిస్తుంది, ఎందుకంటే మరి క్వాలిటీ అయితే అంతంత మాత్రమే ఉంది. అండ్ ఇందులో యూట్యూబ్ రాదు, ఫేస్బుక్ రాదు, అండ్ జియో పే అని యూపే పేమెంట్స్ అనేసి అన్నారు, అది నాకు తెలిసి ఈ మొబైల్లో రాదు, ఎందుకంటే అంత క్వాలిటీ అయితే లేదు ఓఎస్లో చూసుకుంటే. అండ్ జియో V2 అనేది ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. సో అది నేను నెక్స్ట్ వీడియోలో అది అన్బాక్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అందులో మనకి యూపీఐ పేమెంట్స్ అనేవి చేసుకునే పాసిబిలిటీ అవుతుంది. సో దీంట్లో ఆ పాసిబిలిటీ అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్ కీప్యాడ్ యూజ్ చేసినట్టయితే చూసుకునే పాసిబిలిటీ అయితే ఉందన్నమాట. సో మరి ఇది చెప్పాలంటే లాస్ట్కి 2G నుంచి 4Gకి కన్వర్ట్ అయ్యే కస్టమర్స్ జస్ట్ ఓన్లీ నేను 4G నెట్వర్క్ యూజ్ చేస్తున్నాను అని చెప్పుకోవడానికి అయితే మాత్రం ఈ మొబైల్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. అంతేగాని 4G తోటి మనకి
ఐ మీన్ డేటా బ్యాలెన్స్ కూడా వస్తుంది కదా, కొంచెం యూట్యూబ్లో సినిమాలు కానీ లేకపోతే వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ యూజ్ చేసుకుందాం అంటే ఈ మొబైల్ అనేది వేస్ట్, శుద్ధ వేస్ట్. ఎందుకంటే మనకి ప్రీవియస్గా లాంచ్ చేసిన జియో ఫోన్లో మనకి కీప్యాడ్ ప్రాబ్లం మాత్రమే ఉండేది, కాకపోతే కనెక్టివిటీ అయితే సూపర్గా ఉండేది, యూట్యూబ్ అయితే ప్లే చేసుకునే పాసిబిలిటీ ఉంది, వాట్సాప్ అండ్ అదేవిధంగా మనకి ఫేస్బుక్ కూడా రన్ చేసుకునే అయితే పాసిబిలిటీ అయితే ఉంది. దీంట్లో అటువంటి ఫెసిలిటీస్ అయితే ఏమీ లేదు, జస్ట్ నార్మల్ అంటే నార్మల్ జస్ట్ కాలింగ్ అయితే యూజ్ చేసుకుంటే బెస్ట్. అండ్ దీంతో పాటు మనకి 123 ప్యాక్ అయితే మంత్లీ ప్యాక్ అండ్ ఇయర్లీ ప్యాక్ అయితే 1 2 3 4 అంటే 1234 రూపీస్కి అయితే ప్యాక్ అయితే లభిస్తుంది. డైలీ 500 GB అయితే డేటా అయితే లభిస్తుంది, అది మనకి మంత్లీ 14 GB అయితే డేటా లభిస్తుంది. కానీ దీంట్లో అంత డేటా పెట్టుకుని రీఛార్జ్ చేసుకోవడం అంత వేస్ట్ అయితే నాకు అనిపిస్తుంది. అండ్ వేరే నెట్వర్క్ యొక్క రీఛార్జ్తో పోల్చుకుంటే మనకు ఒక 30 రూపీస్ వరకు అయితే మనం సేవ్ చేసుకుని అయితే ఉంది ప్రతి నెల. సో మరి ఎవరైనా సరే రీఛార్జ్ గురించి అండ్ రీఛార్జ్ నార్మల్గా జస్ట్ కాలింగ్ పర్పస్గా అయితే యూజ్ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఈ మొబైల్ అయితే బెస్ట్ అయితే నా ఒపీనియన్. అండ్ కాల్తో పాటు డేటా అయితే యూజ్ చేసుకుంటారంటే మాత్రం ఈ మొబైల్ అయితే వేస్ట్ అయితే నా ఒపీనియన్. సో మరి నా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండ్ ఈ మొబైల్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఫ్యూచర్లో ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే కంపల్సరీగా నేను తీసుకువస్తాను అండ్ మీతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండడానికి అయితే ట్రై చేస్తాను. సో మరి దాని గురించి మీ యొక్క సపోర్ట్ నాకైతే ఎంతో దాని గురించి మీ యొక్క సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. సో నేను రెగ్యులర్గా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే తీయడానికి అయితే చాలా ట్రై చేస్తున్నాను. సో ఈ వీడియోకి కనీసం నాకు ఒక 100 లైక్స్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దీని యొక్క అన్బాక్సింగ్ చూసారు. నెక్స్ట్ మనకి జియో వెర్షన్ V2 అయితే నేను అన్బాక్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అంతవరకు సెలవు, కీప్ స్మైలింగ్, బై బై, జై హింద్.